ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ ముందుకు కొండా దంపతులు రాబోతున్నారు. నేడు మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటీ కాబోతున్నారు. తాజా పరిణామాలను కొండా దంపతులు వివరించనున్నారు. ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా, మురళి విమర్శలు చేశారు. ఈ క్రమంలో వరంగల్ కాంగ్రెస్ నేతలు కొండాకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. మురళిపై చర్యలకు వ్యతిరేక వర్గం పట్టుబడుతోంది. తాజాగా మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత నుంచి చూస్తున్న వరంగల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, మురళి చేసినటువంటి కామెంట్స్, దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, వరంగల్ నేతలు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఏకం అవడం, మీనాక్షి నటరాజన్తో భేటీ కావడం, ఇవన్నీ కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చారు. ఆ తర్వాత మురళి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. నన్ను ఎవరు పిలవలేదు, నేనే వచ్చాను. ఏదైతే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేమే వచ్చి మాట్లాడాము అని చెప్పారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూస్తాం. అయితే ఈ రోజు మీనాక్షి నటరాజన్ ముందుకు కొండా దంపతులు ఇద్దరు రాబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, ఈ రోజుకైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? మొన్న క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క వైరం అనేది ఆ విధంగానే కొనసాగుతూ వచ్చింది, ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్తోంది. సో ఇప్పటికైనా సరే మీనాక్షి నటరాజన్ ఇటువంటి విషయాలు ఏదైనా ఉంటే కనుక క్లియర్ కట్ గా మాట్లాడాలి, బహిర్గతంగా మాట్లాడొద్దు అంటే సద్దుమణిగించే ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ వరంగల్ ఇష్యూ కూడా ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎస్ ఆశ, మొత్తానికి అయితే కొండా దంపతుల వ్యవహారము అటు అధికార కాంగ్రెస్ పార్టీకి అయితే కొరకరాని కొయ్యగా మారిన వైనం ఉంది. ముఖ్యంగా ఇటు కొండా మురళి నిత్యము వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తను అనధికారిక కార్యక్రమాలలో పాల్గొనడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే నిత్యము ఆ వివాదాల్లో చిక్కుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అటు ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన మరొక ముందే మరోవైపు ఇటు 70 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేగా గెలిచాను, 16 ఎకరాల భూమి అమ్మాను, నాకు 500 ఎకరాల భూములు ఉన్నాయంటూ కూడా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. ప్రస్తుతము ఆ పరిస్థితి పైన ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఎన్నికల కమిషన్ కలిసి వాటిపైన ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఒకవైపు ప్రతిపక్షాలు కొట్లాడుతున్న నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఇటు మరోవైపు ఇటు అధిష్టానం నుంచి గత వారము గాంధీ భవన్ కు వెళ్లిన కొండా మురళి నన్ను ఎవరు పిలవలేదు, నేను క్రమశిక్షణ కమిటీకి నా ఇష్టపూర్వకంగా లెటర్ రాసి ఇచ్చానంటూ మళ్ళీ ఏదైతే వ్యాఖ్యలు చేస్తాడో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఆ లెటర్ ఇవ్వడం పైన మరొకసారి ఎమ్మెల్యేలు అయితే బగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని వెంటనే సరిదిద్దడం కోసం అటు సీఎం, ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే సమావేశమై వారిని ఇద్దరిని దంపతులను పిలిచి మాట్లాడాలని నిశ్చయించుకున్నారు. ఈ తరుణంలోనే ఈ యొక్క భేటీ సంతరించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఆశ, మొత్తానికైతే ఈ భేటీకి సంబంధించి కొంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అటు కొండా దంపతుల వ్యవహారం అయితే నిత్యము అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో వివాదాస్పదం అవుతున్న వేళ ఇటు మీనాక్షి నటరాజన్తో వారిద్దరు భేటీ అవ్వడం అయితే కొంత సంచలనంగా మారింది. అయితే మీనాక్షి నటరాజన్ వద్ద వాళ్ళు సంజాయిషి ఇస్తారా, లేదంటే మీనాక్షి నటరాజన్ వారిపై తీసుకునేటువంటి చర్యలను చెప్పి పంపిస్తుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ప్రభుత్వము అనుకున్న స్థాయిలో ఫలితాలు వచ్చే పరిస్థితి లేనుకున్నా ఇటు మరోవైపు నిత్యం ఈ ఇద్దరు దంపతులతో వివాదాలు, అనుచిత వ్యాఖ్యలతో ఇటు ప్రభుత్వం ఇరుకున పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా సరిదిద్దుతారు, వారిపైన ఇప్పటికే ఇటు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా వేటు వేసి పక్కన పెట్టిన పరిస్థితి మనకు కొండా సురేఖను కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే మీనాక్షి నటరాజన్ తో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు భేటీ అయినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటికే అక్కడ వీటికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. దీని తర్వాత అయినా సరే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే మీనాక్షి నటరాజన్ వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేల నేతలతో భేటీ అయ్యారు, వారితో మాట్లాడారు. ఇప్పుడు కొండా దంపతులతో కూడా మాట్లాడుతున్నారు మీనాక్షి నటరాజన్. ఏంటి, ఒకవేళ యాక్షన్ వైపు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు, లేదంటే మాట్లాడి సద్దు మణిగించి సారీ చెప్పించే ఛాన్స్ ఏమైనా ఉంటుందనుకోవచ్చా?
ఎస్ ఆశ, అయితే మీనాక్షి నటరాజన్ చెప్పినాక కూడా వారి తీరు మారకపోతేనైతే ఖచ్చితంగా మంత్రి పదవిపైనే వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మీనాక్షి నటరాజన్ ఇద్దరు దంపతులు ఎలా ఉండాలనేది అయితే దశా దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక నుంచి ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఖచ్చితంగా చేసే విధంగానే ఈ యొక్క భేటీ ఉండేలా సంతరించుకుందని చెప్పేసి ఇటు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కొండ దంపతులు ఇద్దరు, అటు కొండ సురేఖ విషయంలో కానీ, ఇటు కొండ మురళీధర్ రావు విషయంలో కానీ ఇటు అధిష్టానం అయితే సీరియస్ గా ఉంది. అయితే వారికి ఇది చివరి వార్నింగ్ గా భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అటు ఎమ్మెల్యేలు నివురుగప్పిన నిపుల అటు చాలా సీరియస్ గా ఉన్నారు. 5 ఎమ్మెల్యేలు కావాలా, ఒక మంత్రి కావాలా అంటూ కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా ఈ యొక్క కొండ మురళి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఖచ్చితంగా ఇద్దరు దంపతులకు పార్టీలో కొనసాగించాలి, రానున్న రోజులలో మనగడ ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలని మాత్రం వార్నింగ్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఆశ, ఈ వార్నింగ్ ను వాళ్ళు స్వీకరిస్తారా లేకపోతే పట్టించుకోకుండా రాజా తదా ప్రభాగా ముందుకు వెళ్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే కొండ దంపతుల వైఖరి ఇప్పటికే అనేక సార్లు అధిష్టానం చెప్పినప్పటికీ కూడా మారే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. గత వారం క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి మల్లు రవితో భేటీ అయిన అనంతరం కూడా మళ్ళా తిరిగి అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీనిపైన ప్రతిపక్షాలు ఇప్పటికే రాద్ధాంతం చేస్తున్నాయి, అటు ఎన్నికల కమిషన్ ఆశ్రయిస్తున్నాయి. మురళీధర్ రావు చేసేటువంటి వ్యాఖ్యలు అటు ఒక రాజకీయ నాయకుని యొక్క పరిణితికి సంబంధించిన వ్యాఖ్యలా లేవు, ఇతను ఒక మానసిక పరిస్థితి కూడా బాగాలేదంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితులలో అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వ పరంగా, ఇటు ఎమ్మెల్యేలు, ఇటు పార్టీ నేతలు అంతా కూడా మూకుమ్మడిగా కంప్లైంట్ చేస్తున్న నేపథ్యం, మరోవైపు మీడియాలో రోజులకు ఒక రచ్చ జరుగుతున్న నేపథ్యము, తిరిగి ఈ రోజు వాళ్ళ కూతురు కూడా నేను పరకాల నుంచి పోటీ చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో కొత్త వివాదాన్ని సృష్టించడము, మొత్తానికి 3 కుటుంబ సభ్యులు పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది ఆశ. ఈ నేపథ్యంలో నటరాజన్ ఖచ్చితంగా వారి పైన హాట్ గానే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు రానున్న రోజులలో కొండ దంపతులు ఇద్దరు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, ఎలా ఉండాలి, ఎలాంటి డైరెక్షన్ లో పార్టీకి ప్రభుత్వానికి పనిచేయాలి. ఇప్పటికీ అనేక సందర్భాల్లో కొండా సురేఖ విషయంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు కూడా ఎదుర్కోవడం చూసింది. మనం తర్వాత క్షమాపణ చెప్పడము, సారీ చెప్పిన సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఒకదాని తర్వాత ఒకటి మంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా కొండా సురేఖ మీద ఈ విధమైన విమర్శనాస్త్రాలు రావడం, దానికి మళ్ళీ ఆవిడ సారీ చెప్పడం, దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూసాం. ఈసారి ఎక్స్ప్లెనేషన్ తో అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇది కాస్త చిలికి గాలివారణ మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి కొండా దంపతుల నుంచి వస్తున్నటువంటి వెర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్ ఆశా, మేము కొండ దంపతులు సహజంగా ఇక్కడ వరంగల్ ప్రజలతోటి కానీ, ఇక్కడ వరంగల్ మీడియాతోటి కానీ నేరుగా సత్సంబంధాలు లేకపోవడం వల్లే ఈ యొక్క వివాదాలు వస్తున్నాయంటూ కూడా ఇక్కడ స్థానిక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వారు నేరుగా ప్రజలను ఇక్కడ కలవకపోవడంతో ప్రజల సమస్యలు ఒక దర్బార్ లాగా పెట్టి వారానికి ఒకసారి కలిసి దాన్ని సోషల్ మీడియాలో చేసుకోవడం తప్ప నేరుగా ప్రజలతో గాని, కార్యకర్తలతో గాని సత్సంబంధాలు కొనసాగించకపోవడంతో పబ్లిక్ లో జరిగే సమస్యలకు వీళ్లకు చాలా గ్యాప్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏదో ఒక రోజు మొక్కుబడిగా బయటికి వచ్చి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వాళ్ళ తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. తూర్పులో ఇప్పటికీ మంత్రిగా పనిచేస్తున్న కొండ సురేఖ ప్రజలకు అందుబాటులో లేరనే ఒక అపవాదు కూడా మూట కట్టుకుంది. అయితే అపవాదును తుడిచే ప్రయత్నంలో మురళీధర్ రావు నేను ఉంటానంటూ కూడా వెళ్లి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పద కార్యక్రమాలలో పాల్గొనడం, ఇలా నిత్యము వివాదాల కారణంగా ఇటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి అయితే తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె అత్యంత సామాన్య జీవితం గడిపి అటు క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై నేరుగా వేటు వేస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పైన వేటు వేసి ఇటు ఆమె మార్పును చాటుకుంది. మరోవైపు కొండ దంపతులకు కూడా కొండ సురేఖ ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొండ సురేఖను కూడా మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి నుంచి తప్పించి వారికి ఆల్రెడీ ఒక షాక్ ఇచ్చింది. ఆ షాక్ ను కూడా వాళ్ళు నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్తారనుకుంటే వాళ్ళు దాన్ని మళ్ళీ మరింత రాద్ధాంతం చేస్తూ ఇటు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన కావచ్చు, ఇటు అధిష్టానం పైన కావచ్చు, సొంత ఎమ్మెల్యేలు 5 పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళపై వర్గపోరు సృష్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వారికి ఇది లాస్ట్ ఛాన్స్ గా, లాస్ట్ వార్నింగ్ గా
మీనాక్షి నటరాజన్ చెప్పే అవకాశం ఉంది. ఆశ ఈ నేపథ్యంలో కూడా వారు మారకపోతే, వారి భాష మార్చుకోకపోతే, వారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉంటే గనక రానున్న రోజులలో మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికే వేటు పడే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే విశ్వసనీయ వర్గాలు అటు సీఎం ఆఫీస్ నుంచి కానీ ఇటు మీనాక్షి నటరాజన్ అయితే నేరుగా పిలుచుకొని మాట్లాడుతున్న విషయాలలో అంతరార్థం అయితే ఇదే ఉన్నట్లు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ ముందుకు కొండా దంపతులు వచ్చారు. మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ మురళి భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ కు 16 పేజీల నివేదిక కూడా అందజేశారు కొండా సురేఖ. ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల వారీగా నివేదిక అందించారు. తమపై వచ్చిన ఆరోపణలకు కొండా దంపతులు వివరణ ఇస్తున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొండా దంపతులు కోరారు. తాము వెనుకబడిన వర్గాల ప్రతినిధినని, 44 ఏండ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని మీనాక్షి నటరాజన్ కు కొండా మురళి తెలిపారు. ఒకరి గురించి తను మాట్లాడనని, తనకు ప్రజాబలం ఉందని, కేసులకు భయపడనని కొండా మురళి పేర్కొన్నారు. అయితే ఈ ఎపిసోడ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. రైట్, ఏదైతే చూస్తున్నామో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందుకైతే కొండా దంపతులు వచ్చారు. 16 పేజీల నివేదిక కూడా కొండా మురళి అండ్ సురేఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మీనాక్షి నటరాజన్ కి. అప్డేట్స్ మా ఇంప్లీటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఈ ఎపిసోడ్ ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా, లేదంటే ఇది ఇంకా ముందుకెళ్తుందా అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ముందు హాజరైనటువంటి కొండా దంపతులు ఎవరైతే తప్పు చేశారో వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తూనే మాకు ప్రజాబలం ఉంది, కేసుల గురించి మేము భయపడమని చెప్పి మరో ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు తదుపరి ఎపిసోడ్ అనేది? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు, క్రమశిక్షణ రహితంగా వ్యవహరించినా పట్టించుకోవట్లేదు అనడానికి కొండ మురళి కొండ సురేఖ టాపిక్ ఒకటి ఎపిసోడ్ ఒకటి మన ఎగ్జాంపుల్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటికీ ఒక 10 రోజుల నుంచి నానుతూనే ఉంది. 10 రోజుల నుంచి కేవలం చర్చలు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ వీళ్ళకి సంబంధించి ఒక ఇండికేషన్ ఇవ్వడం, షోకాకులు ఇవ్వడం అట్లాంటి మాత్రం ఏమీ చేయట్లేదు. ఇప్పటికే అంటే సొంత పార్టీ నేతలపైనే కొండ మురళి ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరంగల్ జిల్లాలో కూడా కొండ మురళి ఫ్యామిలీ ఒకవైపు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకవైపు అయిపోయి నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో ఒక భేటీ కూడా కావడం జరిగింది. వాళ్ళ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ అధిష్టానానికి. సో దీంతో అంటే కొండా దంపతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ప్రతినిధులంతా సమావేశమయ్యారు. మురళి పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధిష్టానానికి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండ సురేఖ, కొండ మురళి ఇద్దరు భేటీ కావడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఒక 14 పేజీల నివేదికను మీనాక్షి నటరాజన్ కు వాళ్ళు ఇవ్వడం జరిగింది, మొత్తం వివరించుకున్నారు. అయితే దానికంటే ముందు కూడా కొండ మురళి మీడియాతో మాట్లాడారు. ఆయన ఒక వెనుకబడ్డ వర్గాల ప్రతినిధి అంటూ 40 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉందంటూ కూడా ఆయన చెప్పడం, సో తాను ఎవరి మీద కామెంట్ చేయను, నా జోలికి వస్తే మాత్రం ఊరుకోనంటూ కూడా ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే కేసులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు, ప్రజాబలంతోనే రాజకీయాల్లో కొనసాగుతా అంటున్నారంటే కారణం ఏంటంటే సో అధిష్టానంతో చెడిందా, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు కొండ మురళి, సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంత నిర్లక్ష్యంగా కొండ మురళి కొండ దంపతుల విషయాన్ని వదిలేస్తుంది అన్నది ప్రధానంగా ఒక ఉంటే కనుక. సో ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు కొండ మురళి. ఇంకోవైపు అది ప్రతిపక్ష నాయకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు, వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటున్నారు, అడ్డంగా బుక్ అవుతున్నారు. సో ఇప్పటికైనా అంటే ఇంకోవైపు అటు ఎర్రవెల్లి ఫ్యామిలీని కూడా కొండ సురేఖ, కొండ మురళి ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు.
అటు ఎమ్మెల్యేలు ఎంపీల పైన ఎమ్మెల్సీల పైన విమర్శలు చేస్తూ మాటల దాడిలో వెనక్కి తగ్గకుండా మళ్ళొక్కసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎర్రబెల్లి అన్న ఇంటి పేరుతో పుట్టిన వాళ్ళంతా కూడా ఎర్ర బల్లులే అంటూ కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావును ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఎర్రబెల్లి దయాకర్ ఫ్యామిలీనే టార్గెట్ చేశారు, మళ్ళీ అధికారంలోకి వచ్చాక పాత కక్షల్ని బయట తీసుకొస్తున్నారని ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. అంతేకాదు అది ఇంకోవైపు ఈ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణను, బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును, అటు టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, వీళ్ళు ముగ్గురిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి గెలిచినటువంటి సురేఖ ఈ వ్యాఖ్యల్ని నిజానికి చాలా సంచలనంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటూనే ఉంది. ఇంకోవైపు ఇటు కొండమురళి కామెంట్స్ కాదు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా వ్యాఖ్యలు చేయడం, రిటర్న్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానంటూ ప్రదీప్ రావు మాట్లాడుతున్నారు. అయితే ఎవరికి ఫిర్యాదు చేసినా భయపడేది లేదంటూ కూడా కొండమురళి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పైన చేసినటువంటి కామెంట్స్, అటు ఎన్నికల ఖర్చు పైన ఆయన కంప్లైంట్ చేస్తా, దీనికి సంబంధించినటువంటి వివరాల్ని ఎలక్షన్ కమిషన్ కి ఇస్తా అంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలు, అంటే సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వాళ్ళు కోరుతున్నటువంటి క్రమం, ఇవన్నీ చూస్తే గనక సో రానున్న కాలంలో ఇప్పటికే సురేఖకు ఒక జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా, మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా తానుండే ఆ పదవిని కూడా అధిష్టానం కట్ చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో నోటి దురుసుతో టంగ్ స్లిప్ అవుతా ఉండేది. సో అక్కినేని నాగార్జున కుటుంబం విషయంలో కానీ, అంతకుముందు ఇంకా 1-2 సందర్భాల్లో కానీ, మొన్న మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఫైళ్లు కదిలియరని చేసినటువంటి కామెంట్స్ కానీ, ఇట్లా ప్రతిసారి ఏదో ఒక రకంగా పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే కామెంట్ చేస్తున్నటువంటి కొండ సురేఖకు ఇప్పుడు నిజానికి మంత్రి పదవికి ఎఫెక్ట్ అవుతుందా అన్నటువంటి కొన్ని క్వశ్చన్లు కూడా కనిపిస్తున్నాయి. కొండమురళి స్వయంగా 70 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు, దానికి ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రదీప్ రావు ఈ అంశాన్ని బలంగా తీసుకుపోతున్నారు. ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకుపోతా అంటున్నారు. సో మొత్తానికి కొండమురళి అసలు తగ్గట్లేదు. సో దీన్ని అధిష్టానం ఎట్లా చూస్తుంది, మీనాక్షి నటరాజన్ ఏం రిప్లై ఇస్తారో చూడాలి. మొత్తానికి ఇది మాత్రం కొండమురళి చేస్తున్నటువంటి కామెంట్స్ చినికి ఒక గాలివానగా మారి కొండ సురేఖ మంత్రి పదవికి ఏమైనా ఎసరు పెట్టేటువంటి అవకాశాలున్నాయి అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఆశ, ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా ఎపిసోడ్ నడుస్తోంది. ఒక పక్క వరంగల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, ఏకత్రాటి మీద ఉన్నారు, మాకు న్యాయం చేయాలంటూ కూడా అనేక సార్లు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇటుపక్క ఈసారైనా మీనాక్షి నటరాజన్ దగ్గరికి వచ్చినప్పుడు పిలిస్తే వచ్చాము, నేను అన్ని చెప్పానని చెప్తారా, లేదంటే ఈ పరిణామం తర్వాత అయినా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? జరుగుతాయన్నటువంటి అంశం మాత్రం కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ కూడా 1-2 సార్లు రెస్పాండ్ అయ్యారు, కానీ పూర్తిగా వీళ్లకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అనే గట్టి వార్నింగ్ మాత్రం ఇవ్వలేదు. అయితే దీని వెనకాల ఇంకేమైనా భారీ రాజకీయ ఎత్తుగడ ఉందా, సో ఇంకెవరినైనా టార్గెట్ చేస్తున్నారా అన్నది కొంత అంతర్గతంగా చర్చ జరిగినా కానీ ఒక 2 వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక యుద్ధ వాతావరణానికి కొండమురళి కుటుంబం, కొండ సురేఖ కుటుంబం ఏమైనా పావుగా వాడుతున్నారా, వీళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి అధిష్టానం ఏమైనా పేల్చేటువంటి ప్రయత్నం చేస్తుందా అన్నటువంటి ఇంకో కోణం కూడా ఉంది. కాకపోతే ఆ కోణాన్ని ప్రస్తుతానికి మనం బయటికి చర్చించలేకపోయినా కానీ ఏదో జరుగుతోంది. లేదంటే ఇంతకాలం ఈ ఎపిసోడ్లు జరుగుతూ కొండమురళి బాహాటంగానే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నా కానీ ఊరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది, ఏదో జరుగుతోంది. అంత చూసి చూడనట్టు ఎందుకు అధిష్టానం ఉంటుంది. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కంటే ముందు మహేష్ కుమార్ గౌడ్, లేదంటే మొన్నే 5 కమిటీలు వేయడం జరిగింది, దాంట్లో క్రమశిక్షణ కమిటీ కూడా ఒకటి. ఆ కమిటీ ఏం చర్యలు తీసుకుంది, కమిటీ ఏం రెస్పాండ్ అయింది, సో తర్వాత నటరాజన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అన్నది చూడాలి. బట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏవో వర్గపోరు నడుస్తుంది. దాంట్లో కొండమురళి ఎపిసోడ్ తో అది బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అన్నటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి. ఆశ, రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. టోటల్ గా చూద్దాం ఈ రోజు మీనాక్షి నటరాజన్ తో భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు కాబట్టి వాట్ నెక్స్ట్ అనేది వేచి చూద్దాం. రైట్, ఇక మిగిలిన